పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న వేళ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్లో అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటిగా పేరొందిన షరీఫ్ కుటుంబ మూలాలు భారతదేశంలోని కశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో విస్తరించి ఉండడం గమనార్హం. వీరి పూర్వీకులు కశ్మీరీ పండితులని పాకిస్తాన్ ఏ హార్డ్ కంట్రీ అనే పుస్తకంలో బ్రిటిష్ రచయిత లైవన్ అనటోల్ పేర్కొన్నారు. వారి మూలాలు కశ్మీర్లోని అనంతనాగ్ పట్టణంలో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలోనే షరీఫ్ కుటుంబం కశ్మీర్ నుంచి వలస వచ్చి పంజాబ్లోని అమృత్సర్ నగరానికి సమీపంలో ఉన్న జాతి ఉమ్రా అనే గ్రామంలో స్థిరపడింది. 1976లో షహబాజు షరీఫ్ సోదరుడు అబ్బాసు షరీఫ్ తమ హవేలీని మా గ్రామానికి విరాళంగా ఇచ్చారు. అబ్బాస్ ఒక వ్యాపారవేత్త. తరచూ ఈ ప్రాంతానికి వచ్చేవారు. 2013లోనే ఆయన మరణించారు. అప్పట్లో హవేలీ పక్కనే చిన్న గురుద్వారా కూడా ఉండేది. గ్రామస్తుల విరాళాలతో దీనిని అభివృద్ధి చేసుకున్నామని స్థానికులు చెబుతున్నారు. జాతి ఉమ్రా గ్రామంలో షరీఫ్ పూర్వీకులకు ఒక హవేలీ అంటే ఓ భవంతి ఉండేది. అది ఇప్పుడు ఒక గురుద్వారగా మారిందని, ఈ గ్రామంతో షరీఫ్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, ఇక్కడి జ్ఞాపకాలను వారు ఇప్పటికీ గుర్తుంచుకుంటారని స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుత ఉద్రిక్త వాతావరణం తమను కూడా బాధిస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.